ఈ ఐవీఎఫ్ చేసే ప్రొసీజర్లో భాగంగా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ చేయడానికి కూడా ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల పీసీఓడి వస్తుందని అంటూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఎలా సైకిల్ కంటిన్యూస్గా ఉండదు కాబట్టి సో వాళ్ళలో ఎలా ఉంటుంది ప్రొసీజర్? సో ఎగ్ పికప్ ప్రొసీజర్ అందరికీ కామన్గానే ఉంటుందండి. 15 days, ఒక 12 to యావరేజ్గా 10 to 12 days ఇంజెక్షన్స్ తీసుకున్నాక ఎగ్ గ్రో అయ్యాక ఫీమేల్కి మత్తు ఇచ్చేసి అండర్ ఎనస్థీసియా ఎగ్ పికప్ ప్రొసీజర్ చేస్తామండి. అదొక 1/2 hour ప్రొసీజర్ ఉంటుంది. ఆ డే మనం ఇంటికి పంపించేస్తాము. పీసీఓడి వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువ ఎగ్స్ వస్తాయి. సో ఎగ్స్ ఎక్కువ వచ్చినప్పుడు హార్మోన్ లెవెల్స్ కూడా ఇంబ్యాలెన్స్ ఉండేటప్పటికి మనం ఆ సైకిల్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ సైకిల్లో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు. సో ఇలాంటి వాళ్ళకి ఎంబ్రియోస్ తయారు చేసేసి ఫ్రీజింగ్లో పెట్టుకుంటాం. ఫ్రీజింగ్లో పెట్టుకుని పీరియడ్ 2వ రోజుని ఫీమేల్ని పిలుస్తామండి. అప్పుడు స్కాన్ చేసుకుంటాము. అప్పుడు ఓవరీస్ అన్నీ ఆల్మోస్ట్ ష్రింకింగ్ స్టేజ్లో ఉంటాయి అన్నమాట. సో అప్పటి నుంచి మనం టాబ్లెట్స్ అనేవి పెడతాం. హార్మోన్స్ కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్, మనం ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి చూసుకొని హార్మోన్ లెవెల్స్ నార్మల్గా వచ్చాయి అని అన్నప్పుడే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామండి. పీసీఓడి వాళ్ళలో ఇది చాలా కామన్, మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో దీనికి సైకిల్స్తో మనకు సంబంధం లేదు. అది మనం పీరియడ్ రావడానికి మనం టాబ్లెట్స్ పెడతాం కాబట్టి నథింగ్ టు వరీ. సో హార్మోన్ లెవెల్స్ బట్టి ఎప్పుడు ప్రొసీడ్ అవ్వాలో అన్నది మేము డిసైడ్ అవుతాం.